ఇది ఇంకా లేవులే, దీన్ని పోగానే లేకపోయినా ఇంకా లేవులే. మౌనిక లేబుద్ది అయితే లేదేంది? అయ్యో అప్పుడే తెల్లారిందా? ఏంటిది అప్పుడే తెల్లారిందా? పోగానే లేకపోయినా కదా నేను పాలగొంగనే. ఏమో సాధన అయితే అంత అటే కన్ను అంటుకున్నది. సాధన అయితే లేదా? ఇంకా కాసేపు చూడపోయినా సీరియల్ అని సాధగా వండుకున్నది అటు. ఇంకా ఏం సీరియల్ యూజ్డో ఏమో. నువ్వు బర్రెవన్నట్టు వన్నావు, నాకేమో తెల్లందాక కక్కుడు కడుపు నొప్పి. కక్కుడు కడుపు నొప్పి? ఆ చేపల పులుసు 3 రోజుల దాకా మురుగ పెట్టుకొని తినకంటినావు, తిని కక్కుడు కడుపు నొప్పి. నా చేపలు పులుసు పులుసు అని కూడా తింటివి. లే చాలు కానీ లే మాగా నిజం పాడుగాను. అట్లా కాదు, నేను నిలబడితే కింద పడిపోయేటట్టున్నా, కొంచెం పండుకుంటా. లే ఎక్కడి పని అక్కనే ఉన్నది, ఆకిలానే ఉన్నాయి, బోలానే ఉన్నాయి. నీగిట్లో లేంది చేతగానప్పుడు చేస్తే ఏమైతుంది? ఎందుకు సాధన తెలియదు నీకు? చెప్పినా కదా కక్కుడు ఉండి కడుపు నొప్పి ఉందని. ఇప్పుడు ఏం చేయమంటావు మరి నన్ను? ఏం లేదు, నేను సాధనైనాక మెల్ల లేచి వేసుకుంటుంది కావాలంటే. ఇక ఆయనే ఉండని, పని అంతా ఆయనే ఉండని కదా. అప్పుడు పెళ్ళప్పుడు ఏమన్నావు, మంచిగా చూసుకుంటా అని మాట్లాడినావు. ఇప్పుడు సాధన అయితే అనంగా కూడా లేచి పని చేద్దులే అంటాను. నువ్వు పెళ్ళిలేని అని ఇప్పుడు చేయకు. సరే తీ లే, సాధన అయితే లేదా ముఖాన కడుక్కుంటావు, పాలు తాగుతూ. సరే లేతో పట్టుకోనా? అమ్మో కడుపు నొత్తుంది నాకు. పట్టుకోనా నడతావా? కావాలని ఎత్తాను కదా. నడు అద్దే అంటే దాని ముందు తింటివి, దానికి ఇంత ఎత్తేమైంది? దాని దిష్టి తగిలినట్టున్నది. ఎలా తాగుతావు ఇంకా పనులు? అడుగు అడుగు. ఆగుంత గావరైతుంది నాకు. గావరైతుంది నాకు కాదా? లోపలంతా పేర్చుకపోయి ఉండవచ్చు పాసరి ఎక్కడిదక్కడ. ఈరోజు అన్న కాకపోతేనేమో మంచిగుండు. దవ్వ దవ్వ నీళ్ళు పోసుకోవాలి, ఉరకాలి, లోటెడ్ లోటెడ్ చాయ్ తాగాలి. అరే అయ్యా నీ కక్కుడు పడగం జరగ కక్కో మొత్తం కక్కో. మరి రోజు మంచిగా గడిపితే ఏమవుతుంది ముఖం? నీళ్ళు చల్లుకుంటూ ఉరుకుడు. అయ్యేసి కక్కంతా అడ్డమైన చేపల పులుసు తినాలి, కక్కాలి. దా ఆ కాలు కడుకో అంతా మీద పడ్డది పాడుగా. అదే రాత్రి అన్నీ ఇన్నే పెట్టింది, 4 గిన్నెలలో తిన్నది. మంచిగా చేసేటోడు ఉండనే ఉండే. ఏమైతే ఈ సబ్బెడ పోయిందో మొత్తం బోలు గిల్లు అన్నీ నేనే వేసుకుంటూ అవుతాను. ఇది పోయింది ఒక రోడ్డు అడ్డంగా నిల్చొని ఇటు చూస్తాను. అరే వీడే నెరలేని బోల్లో దన్నట్టు ఏదో కథే ఉన్నది. దీనికి అన్నీ కావాలి. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ కొంపలు ఏమున్నది, ఈ కొంపలు ఏమున్నది అనుకుంటా. ఇక్కడ ఏం జరుగుతుందని అంతగానం? పిల్లానికి బోల్దేమి పెట్టరా? పిల్ల మీద ప్రేమ ఉన్నాడు, అన్నీ ఎత్తాడు. కూర నీళ్ళు పోసుకున్నట్టే ఉన్నది. సరే కూర పోగు చేసినాక వచ్చి అడుగుదాం. దీని మొగుడు మొత్తం ఏం పని చేయవచ్చు ఇంట్లో. ఓ నేనే బోల్లేమన్నాడు చూస్తుంది, సినిమా చూసినట్టు. అన్నీ కావాలి. రాత్రి బోల్ అనే పెట్టింది, ఎక్కడి అక్కడనే ఉన్నాయి. మళ్ళా వన్నది ఏంది? లే మళ్ళా వండుకునేది. అబ్బా చెప్పిన కదా కళ్ళు చీకటి వస్తున్నాయని. మీతో కూర్చున్నది జ్వరం ఇట్లా వచ్చింది ఏంది? జ్వరం లేదు, కక్కు కడుపు నొప్పి. మరి ఆ పాలు వేడేసిన తాగుతావా లేకపోతే అన్నం వండాలా? అన్నం వండితే మళ్ళీ అంత వేరే అయిపోతుంది కానీ పోయి ఒక టిఫిన్ తీసుకొనిరా, అట్లనే ఒక పాల ప్యాకెట్ తీసుకొని పెరుగు ప్యాకెట్ తీసుకొనిరా. నీకు అంత కక్కచ్చినా కానీ టిఫిన్లు ఏమైనా సోకపోతుంది. అక్కడ బయట తినే ఇట్లా అవుతుంది. అన్నీ అడ్డమైన తినలన్నీ కావాలి రోడ్ల మీద. కానీ నేను అట్లానే అంటలేను, నీకు అండ రాదని టిఫిన్ తీసుకురమ్మంటాను. నేను అంటుతుంది. సరేది పోయి పెరుగు ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్ పట్టుకొనిరా, అట్నేగా గోళీలు తీసుకొనిరా ఏమన్నా వేసుకుంటా. సరే ఇంట్లో ఉన్నారా? పిలితే సప్పుడు చేతలేరు. ఈయన వల్లే చిన్నమ్మ. అయితే కానీ ఇక కుప్ప వాటిని అటు నిపద్దం రారాదు, పైసలు ఇత్తరట నగతి. అబ్బు రాని చిన్నమ్మ, సాధన అయితే లేదు. రారాదు, నగతి ఇత్తరట. 20 బత్తలు అయితే నింపద్దాం. అది పొద్దుంతా వాక్కని కాకుండా ఉన్నది. అయినా అని అనుకున్నా, బోర్లు తోయినప్పుడే అనుకున్నాను ఏదో ఉన్నది కదా. నీళ్ళగిట్లా పోసుకున్నా బిడ్డ. అదా నీళ్ళు ఎడ పోసింది? లేచి ఇప్పుడే మొహం కడుపునే గిది నీళ్ళు పోతాయి. నువ్వు బోర్లు చూసినా, నువ్వు ఇల్లుడు చూసినా, అక్కడ చూసినా, అన్ని చూసినా. పొద్దుట నుండి 4 అక్కేది చూసినా. ఏం లేదు అత్తమ్మ అంటానవా? దాచుకోరా, అదేం రోజులు దాచుకుంటావు ఇక తెలియదా బయట? అబ్బో అబ్బో అయ్యో దాచుకుంటే ఎక్కడ చిన్నమ్మ, తెల్లందాకా కడుపు నొప్పి కక్కుకుంటూనే ఉన్నా, దానికి కడుపు నొత్తాను శాతం అయితే లేదు. అంత తిరుగుతాను పానం అంటే. ఇక నేను గాడికి వచ్చేట పని చెప్తే చెప్పు.
అంతేనా దాచుకోల్లి మా తెలుస్తుంది బయట కనపడదు ఇక నేను ఎంత దాచిన ఆయన మీ ఇంట్లో ముచ్చట్లు నాకెందుకు ఇది అడిగి అన్ని అడిగింది మళ్ళీ నాకెందుకు తీయనంటాను దీనికి అన్ని మంది ముచ్చట్లే కావాలి మళ్ళీ ఇంటి మొహం ఇట్లా రంచదని ఇక పోనీతి దానికేం పని లేదు నీకేం పని లేదు ఏమో పొద్దున ఇంటి ముందరికి వచ్చి అన్ని చంద్రాలు పెట్టి అడుగుతుంది అది ఏంది ఇది ఏంది అనుకుంటా అగు ఆమె అడుగుడు బరాబరే ఉంది అని నువ్వేంది కూర్చున్నావు ఆగరా అదే నువ్వు పెట్టి పోతా కానీ అది ఇంటి ముందుకు వచ్చి నాకు ఏం అర్థమవుతలేదు ఏం అర్థం కాదు పోయి బ్రెడ్ ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ తీసుకురాపో అంటే తెత్తలేవు మళ్ళీ ముచ్చట మీద పడి ఇన్ని కూర్చుంటాను నువ్వు తెత్తది ఏమర్థావు ఎన్నడు తెస్తావు నేను చచ్చినాక తెస్తావా దీంతో వెళ్ళి పండుగ పొద్దున సరే చెక్క అక్క శైలజక్క లేదా ఏంది అక్క ఏం చేస్తారు ఇంకోటి బ్రెడ్ ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ నువ్వు వచ్చినావు మరలేదా దాని సాధన అట ఎందుకు ఏమైంది ఏమో అక్క పొద్దున్న లేచి ఒకటి కక్కుంటుంది ఇక పెరుగు ప్యాకెట్ తెమ్మంటే వచ్చిన తెద్దామని నువ్వు చెప్పకుండా మరి వెళ్ళదేంది ఇక తెలిసింది విషయం మాకు కూడా ఏం తెలిసింది నీళ్ళు పోసుకున్నాట ఎన్నెళ్ళు ఏవు కాక పొద్దున గాయం వచ్చావు నీళ్ళు పోసుకున్నదంటే నువ్వు ఎన్నెళ్ళు అంటావు ఏం పని లేదు అయింది లేదు పోయింది లేదు మాకు తెలిసింది నువ్వు చెప్పకుండా తెలియదు తమ్ముడు మరదలు కదా అని అడిగినా అలా తప్పే ఉన్నది నాకంటే ఊళ్ళని తెలుస్తాను కదా మొత్తం నీకు చెప్పింది ఏది దాన్ని చేయబోతున్నా ఏంది అయ్యో చూడని అయ్యో కనబడదా మళ్ళీ వెళ్తున్నా నేను అయ్యో అడుగుతూనే వచ్చిందా ఇదేమన్యాయమరా దుకాణంలో పోతే అక్క కూడా అడుగుతుంది నీ పిల్లం నీళ్ళు పోసుకున్నదట అని నా పిల్లం నీళ్ళు పోసుకుని నాకు తెలియదు కదా ముదిగాలు ఊరంతా తెలుస్తుందా ఏదో అట్టి అక్కడ కక్కుతూనే నీ పిల్లం నీళ్ళు పోసుకున్నది అని ఊరంతా చెప్పింది ఇది ఇక అది నిజంగానే నీళ్ళు పోసుకుంటే ఇది మండలం మొత్తం చెప్పుకొస్తుంది కావచ్చు బైక్ కరెంట్ పాడు కానీ కరెంట్ పోయింది మస్తు ఉడకపోతుంది అగో ఇటారు చూస్తావు చెప్పంగా కూడా కరెంట్ అయినా కన్నా ఫోన్ చేయి వానికి ఎందుకే నేను ఉప్తా తీరాదా ఇట్లా అగో ఇప్పుడు ఎందుకంత గరం అవుతాను కాదే ఇందాక దుకాణంలో పోతే గామ కూడా అనవచ్చా నీ పిల్లలు నీళ్ళు పోసుకున్నదట కదా అని మీ చిన్నమ్మకి ఇప్పుడే వచ్చింది ఊరంతా చెప్పిందా అని టీవీ నైన్ ఫస్ట్ అనేది మీ చిన్నమ్మ ఏంది ఏమని చెప్పింది నువ్వట నీళ్ళు పోసుకున్నావట నీకు కడిపోయిందని చెప్పింది నాకు తెలియకుండా ఎట్లయింది నీకు కడుపు ఆమె ఇవరిదాకా ఈడు ఉన్నప్పుడే మాట్లాడింది ముచ్చట ఇక ఊళ్ళో చెప్పదా ఆమెతోడు మనకేంది కానీ పోయి పాలు పెట్టుకో ఇవన్నీ కాదు కదా నువ్వు రెడీగా పోలే ఫస్ట్ ఏడికి నేను మీ అవ్వగారింటి కాడ తోలుతలే ఒగ్గి మంది చేయబట్టి అవ్వగారింటి కాడ పడగొడతావా పోయి అన్నం పెట్టిపోసి అప్పుడేకా ఇడు ఉంటే నీ చుట్టూ ఎవరు చేసుకుంటూ ఉండాలి ఆయన నాకు ఆ కూర బో వండరాదు పో నేను మీ అవ్వగారింటి కాడ తోలేస్తా పో సరే చల్లీలో స్నానం చెయ్యను కానీ పోయి వేడి నీళ్ళు పెట్టుకో నీతో ఒక గంట ఉన్నది మళ్ళీ జుత్త నాకు ఇజ్జతంతా ఇస్తుంది మరి నేను చల్లీలో స్నానం చెయ్యా ఇప్పుడు నువ్వు తానం చేయకుంటే కొంపలే మునిగిపోవు నడు ఆ చీరన్న మార్చుకోపోలే సరే 2 రోజులు అయితే తానం లేదు కానీ ఈ రోజుకే వచ్చిందడు తానం ఓ చెల్లి ఎడిపోతాను ఇకరా పన్నెండు దాకా ఇంటికాడ ఎప్పటి పనేనా చెల్లె కూర్చుందురా మాట్లాడుతుంది చెప్పక్క ఏం చేస్తాను గీసింత గింజలు ఇస్తాను చెల్లె ఓ చెల్లె అక్క మీ చిన్నమ్మ బిడ్డ కనబడతలేదు చెల్లె ఎందుకక్క నాకు 2 రోజుల కూలు రావాలి చెల్లె అవునా అది ఎక్కడ అక్క మా గొంతులు వెళ్ళి పెట్టుకుని అవతల పడ్డది మా మరిదడ్డ నిన్న పనికి పోయినాడు పొద్దుల్ల పని వేయడానికి ఇంటికి బియ్యం పెట్టి నీళ్ళు పెట్టదు వచ్చే వరకు ఆయన పని పోడుతోనే కథ మంచిగా తానం చేస్తుంది తింటుంది టిక్ టాక్ తయారవుతుంది ఇక మంచిగా వాళ్ళ వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటే ఫోన్లలో మాట్లాడుకుంటూ కూర్చుంటుంది అక్క ఆయన నిన్న పొద్దుల్లో బత్తాలు మోసిండట రాంగో బుక్క తాగి రావచ్చు తాగైతే దీని ముళ్ళేం పోయింది ఆయన అక్క ఆయన ఏమైనా తాగి తిరిగేటోడా రోడ్ల పన్న వండేటోడా ఎవరి దొరికన్నా పోయేటోడా వచ్చిన వాళ్ళ బుక్కడు అంతా లేచి అయిపోవు లేచే అన్నం ఎత్తలేవేంది దానికి ఇట్లా నెట్టేసినందుకు కథం నన్ను కొట్టిండు అని ఈరోజు వేసింది అక్క బ్యాగ్ అందుకునేది కథం అమ్మగారింటి జెండు వేసింది గసంటికి అట్లా చేసినా కొట్టాడా కొడతాడు బుజ్జి ఎవడైనా కొడతాడు అట్లా కొడతారు ఏం చెప్తాం అక్క గట్లా దిగపడ్డాక దానికి సంసారం పట్టినాడు అయితే అట్లా పోతుందా ఒక దెబ్బ కొట్టా ఇట్లా అనగానే ఒక్కటిలో వెళ్ళి అక్క చీక పడ్డా అంటే ఒక్కటిలో వెళ్ళి పక్క పొంటలో కూడా ఎవరైనా నీరు పండనీయరు ఆ గసంటి ఆడది అది ఏం చెప్పాలక్క మా చెల్లి అన్నట్టే కానీ చెప్పుకుంటట్లేదు గట్టిగా పట్టుకున్నావా పట్టుకున్నా మళ్ళీ కూర్చున్నా అది మనం పన్నెండుగా మంచిగా అయ్యో చెల్లె మళ్ళీ పోతాను బండి మీద నిన్ననే తిరిగి వచ్చి మళ్ళీ పోతాను బండి మీద అలా ఓ వాళ్ళ అక్క వాళ్ళు దాఖన వినట్టున్నది పొద్దుగల నేను పప్పు వేసిన పోయిందా కలియమక్క అని పోయినాయి పప్పు పోపు చేతనని
ఆ పోరి హౌస్ కాడ కూర్చున్నది బొడా బొడగా అక్కుతుంది అక్క ఆడ బోళ్ళు తవ్వుతాండు ఏందో ఉన్నది కథ నీళ్ళు పోసుకున్నట్టున్నది పోరా అని నేను కలియాక ఇంటికాడ పెట్టినే పోయి తెలుసుకోవాలని పోయిన అక్క ఇంటికి మనకి అత్తవానే బిడ్డ అని పోయిన వాళ్ళ పోరు అన్నది నా జ్వరం వచ్చి చిన్నమ్మ రాను అంటుంది కానీ పోరి నీళ్ళు పోసుకున్నట్టున్నది అక్క తెలియనిత్తలేరు అందుకే దావకానే పోతాను కావచ్చు ఇప్పుడు చూంచుకోవడానికి వాడు మా అన్న కొడుకు అన్నట్టే కానీ ఏ ముచ్చట తెలియనక్క గింత పోరి బొడబొడగా ఎక్కుతంటే ఏమైనా చెప్తాడేమో అని పోయినా కానీ ఏం లేదే అత్త ఏం లేదే అని నన్ను పరాయిలో చూసినట్టే చూస్తాడు అక్క అది ఎన్నడుకున్నది వెళ్తుంది తీసేళ్ళే ఎగ్గ అట్లనే అప్పుడే కూకుంటా నేను ఏ పోతాన్నాక నాకు ఇంటికాడ పని ఉన్నది ఇల్లాకి ఉడవాలి మీ అబ్బాయి ఇంటికానే ఉన్నారా ఉన్నారు ఏం చెప్తారు ఉండకపోతే బాగా మీరు బాగేనా బాపెట్టి పోయింది ఇక బాపించండి బాప దగ్గరికి పోతే ఇంత చాయ్ ఓ మనవాడా అయ్యో పోతాను ముసలి మళ్ళీ చెప్తాను పో రాదు ఏమన్నా అడుగుతావచ్చు పోతా కానీ నీకు దండం పెడతా ముసలి నా తలకాయ తింటుంది లోపలికి వెనక 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేయి అర్థమైందా అంతగా బరువు ఏమైతుంది ముచ్చటకి మొత్తం ఏమో అయినట్టే పడుతుంది నీకేం చెప్తాంది చేస్తుంది నువ్వైతే ఫోన్ చెయ్యి గులుగుతానే చెప్పమ్మా అయ్యో గాయ కూర్చోవాడికి రారా దగ్గరికి రారా వాసన వస్తాడా ముసలి దగ్గర అత్తాను బెదిరి చూస్తానే చెప్పమ్మా ఇంత ఫోన్ అనే చేస్తలేవు సెల్లులో పైసలు అయిపోయి ఉండే అందుకే ఏమంటావు సెల్లులో పైసలు అయిపోయినాయి సెల్లులో పైసలు అయిపోతే పింఛను పడ్డది ఎవరికన్నా ఫోన్ చేయించినా కానీ నీకు ఎత్తును కదా నేను నిన్నే అడిగారు గంతి ఏమంటావు మంచిగా ఉన్నావా అని అంటానా నేను మంచిగానే పాడుపడ్డా కానీ మీ అయ్యమ్మ మంచిగా ఉన్నారా మంచిగానే ఉన్నారు ఏమంటావు మంచిగానే ఉన్నారు ఏం పనులు చేస్తాడు పొలం పనికి వేరు అయ్యో పొలంలో పడ్డాడా అయ్యో దాకా తీసుకుపోయినవా ఎవరినే ముసల్లరా మీ అయ్యాను పొలం పనికి వేరు అంటానా పొలం పని పోయిందా ఒర్రి తలకాయ పోతుంది అబ్బా చెవులు బాగా చెవులు ఇంటా నువ్వు అనేది నాకు అర్థమవుతుందా నేను అనేది నీకు అర్థమవుతలేమో గులుగుతాను మా మనవరాలు మంచిగా చూసుకుంటానవా మంచిగా చూసుకుంటానా ఏమంటావు మంచిగా ఉన్నది నా తలకాయ తినుకుంటా ఏ తలకాయలు కొట్టావు నిన్ను కొడుతున్నా తలకాయకి కొట్టుడు కాదు మంచిగానే చూసుకుంటానా అంటానా మంచిగానే చూసుకుంటానవా మరి ఏమన్నా విశేషం ఉన్నదా నీ విశేషం పాడుగాను అక్కడదే ముచ్చట ఇక్కడదే ముచ్చట ఇప్పుడు ఏం లేదు ఏమంటావు ఇప్పుడు ఏమో లేదు ఏమి లేదా నా దాకా తీసుకపో రాదు నీ దవాఖాన గంగలో పోను తీసుకుపోతుంది ఇది మడత పెట్టి రాదు ఇవి మడత పెట్టడానికే రమ్మన్నవా అయ్యో కుసుడు కాసేపు మాట్లాడితేనే బూట ఎట్లా పెడతాను నేను ఎట్లా పెడతానే అన్ని వచ్చినాయని అడుక్కుంటా ఏమంటావు అబ్బాయి ఇది ఫోన్ చెత్తలేదు ఏం లేదు ఇదంతా అని అంటానా ఇదంతా మడత పెట్టంటానా పెడతానా నిన్ను పాడి ఇది ఫోన్ చెత్తలేదేమో తొందర కూర అండాలి మటన్ తెచ్చి పెడతా చికెనా ఇదేనా లేకపోతే నువ్వు అంతా ఎంత చేసినావు అని నీకు మటన్ తెచ్చి పెడతాం అల్లుని ఆడక తింటుండే ఓ మౌనిక అవ్వా ఆడ పని చెప్తుందంటే ఇడికి తీసుకొచ్చిన మళ్ళీ ఇడికి గడ్డి కట్టలు పోయాలంట ముసలి ఏందే ఇది ఉన్నదా లేదా ఏంది అత్తన్నా అత్తనా సరే మంచిది నేను వేస్తా అగో ఏమైంది 2 రోజులు ఉంటాను వచ్చినావు మళ్ళా పోతా అంటాను ఇంతకంతి అయ్యో ఏందో ఇంట్లో దాకానే రావా బయట దాకానే వచ్చిన వచ్చినట్టు అటే పోతావా ఇంత కథ ఏమద్దు కంతి ఏమన్నా ముసలా ఏమన్నావే దుకాణంలో కాదే ఏమన్నావైనా నువ్వు దాంతో ఊరుకుంటుండు నేను పోయేస్తా నీకు దండం పెడతా అరే అది గట్ల ఎందుకంటే 2 రోజుల తర్వాత తోలుకొని ఇంట్లో దాకా ఒకటి పోతా అగో చెప్తినవేంది గట్ల పోతానవేంది ఏది బిడ్డ లొల్లి పెట్టుకొని వచ్చారు షీ కాదు ఆయన 2 రోజులు ఉంటానే వచ్చిండే బాబు మరి వచ్చి కనీసం ఇంట్లో కుర్రాలేదు అసలు ఏమన్నావే ముసలా ఏమంటావు ఇదొక్కటి ఏమన్నదో మరి ఆయన లోపలికి కూడా రాలే 2 రోజులు ఉంటాన్న మనిషి మళ్ళీ వీకిండు నన్ను ఆయనను ఏమైందే నేను ఏమన్నది బిడ్డ ఎందుకు కట్టది కోసుకో ఇక నామగానే తీసుకుంటా పోతాను ఎంతసేపు కొత్తావు ఇది
నేనేమలేదు బిడ్డ ఎంత సేపు కొత్తావు అంటానా ఏ ముచ్చట పెట్టుకుంటే కాసేపు పోతా అని ఇలా కూర్చున్నా అందరు నాయన ముఖం మారుతాండి నేనేమన్నానే ఏమైందిరా ఇంకా అత్తలేవు ఆగు ముసలాడు వస్తానా అవతలే పానం ఆవిడ కాదు ఆమ్లెట్ ఎందుకు వేసినవరా ఈ ఆమ్లెట్ ఏమో అరకిలో చికెన్ తెచ్చితే అట్లయితే మంచిగా గోలిత్తుగా నేను గోలిస్తావు పైసలు ఉన్నాయి ఎట్లయినా నీ పెన్నం లేనే లేదా మంచిగా పుల్లు ఎంజాయ్ చేస్తుంది కదా మనం అనవసరంగా గ్లాసీ ఆమ్లెట్ ఎత్తాండు ఆమ్లెట్ తోటి ఉండట నా వయసులో ఉన్నప్పుడు ముసలాని ఇంటికి పంపించి ఫుల్ ఎంజాయ్ చేసేది నేను నువ్వు చేస్తాను ముసలాడా నీ కాలంలోకి మందేది ఏగిదేంద్రా అరకిలో చికెన్ రేపా మంచిగా గొలుచుకొని తిందామేమో చాలుతా చాలుతీ పాప కొంచెం పోయి నువ్వు అంక తీసుకొచ్చినావు పడు చేర్చుకోట పిల్లం తల్లిగారి ఇంటికి పోయిందంటే ఎంత ఎంజాయ్ చేయాలి అంతే ఏం చెప్తాను నువ్వు నా వయసులో ఉన్నప్పుడు చూడనుంటివి నువ్వు సప్పుడేకుండు ఇక్కడ ఏం జరిగినా సప్పుడేకుండా అర్థమైంది ఉర్రకు అంత మరి హలో హలో చెప్పే కాదు గట్ల వినవేంది 2 రోజులు ఉంటాను వచ్చినావు కదా ఉందా కానీ వేరే పని ఉండే సరే కానీ మరి అన్నం తిన్నావా ఏమన్నా అనుకున్నావా తిన్నా మాగా ఏడుంటరే ఇంటికాడున్నా అగో నిజం చెప్పు నీ వాయిస్ ఏమో తేడా వస్తుంది నీకు అన్ని గిట్నే తేడా వస్తాయి ఏడున్నావు నిజం చెప్పు అరే ఇంటికాడున్నా అంటే వినత్తలేదా అని మరి ఒకసారి వీడియో కాల్ చేయి అరే నీ మాటలే చక్క అయినత్తలేవా సిగ్నల్ లేదా అంటే వీడియో కాల్ ఆన్ చేయను మళ్ళా వీడియో సిగ్నల్ లేదు సరే అట్లయితే టీవీ ఆన్ చేయిపోయి ఇంట్లోకి సరే ఆన్ చేస్తావు హలో ఏమోతి అంత ఏమీ వినబడతలేదు కానీ అవుగా నేను నీకో ముచ్చట చెప్పాలి ఏంటిది నువ్వు ఇట్లా దింపిపోయినావు నాకు మళ్ళీ కక్క వచ్చింది కట్టునొప్పి లేచింది అదే పని ఉన్నట్టున్నాయి కానీ ఇక మా అమ్మ మా బాబు దావకాళ్ళకి తీసుకుపోయారు తీసుకుపోయినాక డాక్టర్ కన్సీవ్ అని చెప్పి మాట్లాడింది నిజంగానా సరే సరే అందుకే నా ఈ వాంతులు నేను ఇంకా చేపల పులుసు కనుక్కున్నా నీకు ఎప్పుడు నా మీద అట్నే ఉంటుంది సరే సరే నువ్వైతే రెస్ట్ తీసుకో మంచిగా తిను టైంకు సరే నువ్వు సోపతులని తాగుడని బయట తిరగకు సరేనా సరే సరే కానీ తిన్నా లేదా తిన్నా అప్పుడు దాకాలోకి వచ్చినాక తిన్నా తిని రెస్ట్ తీసుకో ఓకేనా సరే బాయ్ బాయ్ రే ముసలాడా శుభవార్త ఎందుకు నీ పిల్లలు నీళ్ళు పోసుకున్నారా అబ్బు పట్టు గ్లాస్ ఏది ఇంకోటి తెప్పి శుభత అన్నారు సచ్చినట్టు పడ అది ఒక్కటి సరిపోదు ఇంకోటి తెప్పి అబ్బా నీకేనడే ఈయన వచ్చేది మరి ఈయన పడకుండా ఓ చెవిటి మీసేనా తెచ్చుకో ఆగో ఏంది చెప్పకుండా వచ్చినావు ఇప్పుడే వస్తానవా ఏదో సడన్ గా వచ్చిందిగా చెప్తా అయిపోగా ఒక్క ఫోన్ చేసా నేను పనులు తెమ్మందునుగా సర్ప్రైజ్ నమస్తే మంచిగా ఏందే మొన్న ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయాను వేరే పని ఉండే ఇంట్లో పోందా తిన్నావనే తిన్నా ఇప్పుడే బయటకు వచ్చి అత్తనమ్మా కాదే ముసల్లానా ఓ చెవిటి మిషన్ కొనుక్కుంటే ఏందే లేగడా బయటికి రా బయటికి రా లేగడా నడువే నడుగు ఫోన్ నడుగు ఏమైంది ఏంటిది ఏమైంది కాదే నేను ఏమన్నా నన్ను కొంచెం అన్నమో నువ్వు నాకు అర్థమైతలే ఏందే బాబు ఏమైందే చూసినా బిడ్డ నేను ఏమల్లే తినే గాడి తిన్నాడు తాగే గాడి తాగి పెట్టుకున్నాడు నా ముఖం ఎట్లా కనబడతాను చెప్పు అత్త చెప్పు నా ముఖం ఎట్లున్నది చూస్తాను అడిగే నేను ఏం చేసేపటికి నన్ను కొంచెం పడను అడుగు నువ్వు అన్ని తాగుబోతు లెక్కలు చూపెట్టకు జర ఆగు రోడ్ కిక్కి మాట్లాడతాను నిన్ను అందుకుంటా ముందు తక్కువ చేసిన చెప్పు మళ్ళా 3 రోజుల కింద చికెన్ తెచ్చుకున్నాం అనుకున్నాం ఆ రోజు అల్లుడు అక్కడ ఎల్లుండి అన్న వాళ్ళే మీ తిండి ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టాం ఇప్పుడు మొత్తం తినడు నాకు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా ఇటు రాపేద్దాం ఒకసారి కదా అందుకుంటా ఇటు రాపేద్దాం అన్న మీద ఇగో నా మామ 10,000 ఇచ్చిన అక్కడ ఉన్నాయి మామ నా 10,000 నాకు ఇవ్వనంటే నన్ను కొంచెం పడంటాడా పెద్దవా ఇక మా అల్లుడు 10,000 ఇచ్చిన ముట్టగా నిజమే ఇయ్యాలి ఈ పొలం కోసినాక ఇతనే అంటే నాకు భార్య మాట్లాడంటే అయ్యో కొంచెం పొడి పుక్కిండ కొంచెం తావుడు అన్న
నన్ను కొంచెం పొడు అంటావు అంటాడు అది సభగతి ముచ్చడాన్న నేను చెప్పు పెద్ద నా ముఖం ఎట్లా కనబడుతుంది అదే బాబు ఈయన గింతంత తాగుతున్న పెద్ద రాదంతం చేస్తాడు ఎందుకు వచ్చినా అంతగానో ఏంటి మీ డాడీ వచ్చినప్పుడు గిట్ట మందు పోయకు ఏమంటాడు ఆయన చెంగ ఎవరుకుంటే అరుచుకుంటూ కాదు మావేనే అల్లుడివేనే ఈ రాత్రి ఎందుకు లొల్లి కాదు పెద్దమ్మా నేను అత్తే నిన్నటి మొన్నటి చికెన్ ఎత్తరా మురిగిపోయిన చికెన్ దాచుకున్న మందు వస్తారా వీ నా ఇంటికి వస్తే ఇంత బాడీలు ఫుల్ బాడీలు ఎత్తి పెట్టేది మొత్తం దాగి మొత్తం పోసుకొని వచ్చాడు నీ ఇంటికి చెప్పే తాగకుండా వీళ్ళ ఇంటికాడ తినుకుంటే ఎత్తెత్తున్నావు అందరు అంటారు రోడ్డు ఎక్కి మళ్ళీ పంచాయతీ నువ్వు నడు ముందు నడు ఓ అయ్యో మీ దాడే కసండి కాకి కంచం కడిగిపోయారు కాదు ఏమంటే నేనేమంటాను ముసల్లానా నేను రావాలా దానికి చెప్ప నువ్వు ఆగే నీ దండం పెడతావు నువ్వు ఆగే నువ్వే అడిగిపోతావే నీ అబ్బా కాదురా బాగా కూర్చున్నావు నీ ఆకిలు కుక్కలు దొక్కుతారా నేను దొక్కినా అలా తాగిన మొత్తం ఏం మాట్లాడుతున్నా నా ఇంటికి వచ్చి బదిలాడి ఇచ్చిన నీ ముఖానికి పిల్లలు కూడా ఇస్తారా లొల్లి పెట్టుకొని పిల్లలు తీసుకొని పోతారా ఎక్కడన్నా నా ముఖానికి పిల్లనియడా నా ముఖానికి పిల్లనియడా ఇయ్యడా నా ముఖానికి అయ్యో రాములా ఎంత ఉన్నదిరా నీ బిడ్డ ఇంత ఉన్నది మాట్లాడు ఏయ్ అప్పుడు తెలియదా దేన్ని ఎవరు చేసుకుంటా నేను చేసుకున్నా నేను సఫర్ ఏమైందే తాగిందంతా ఒకటే దెబ్బకి దిగాలి నాడు 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 ఏయ్ నువ్వు నా బిడ్డని చేస్తే నీ అలా దక్కది నీ మీద ఎత్తరా చెయ్యి నడతా అన్నాడు ఈరోజు నేను రాను రా నేను చదువుకుంటా బీదికి కురికాను నిన్ను అందుకుంటా ఆగే ముసల్లా నువ్వు ఇప్పుడు లొల్లి లేకుండా తీసుకొని పో ఈడ మనిషికి ఇంత నువ్వు వెళ్ళా గాని మళ్ళీ మాట్లాడు వీడికి అయ్యో నీ పాంచనే ఓ బిడ్డో ఎట్లేగుతాను నీ పాంచను వీతోటి వీని కాకి మగంలో కట్టే ఇదంతా కాదు నువ్వు అత్తవారా చెప్పు నేను రాదు రాదా అత్తవారావా చెప్తాను కదా అత్తవారావా రాను మంచిది అవతుడి మీద వేసిపోతాడు పోయి నువ్వు పోకపోతే మళ్ళా పోదేవా కొంచెం పడపో నీకు దోలే తోలపో చిని ఎవను బాగే అరే ఆగమంటే ఇంటలో వేంది నువ్వు అయితే నా బిడ్డ నాకు బరువా పోని లొల్లి పెట్టుకొని తోలుతారా బిడ్డ మంచిగా తోలిపో ఆ తాగబోతాడు అని ఎరికైనాయే చిన్న వచ్చినప్పుడు గుత్త ఇంట్లోకి తీసుకుపోయినా మొన్ననే బయట నుంచి చెప్పిన ఇంట్లోకి తీసుకుపోయి మర్యాద చేస్తే ఇక పెగ్గు తాగినప్పుడు సురువు చేసిండు వేగం కానీ తిట్లు తిడతాడు ఇక తాగబోతానికి మాటలు రావా ఇక బోని అని తోలాలి గాని ఒక్క పెగ్గు తాగితేనే గంటలు ఒర్రుతాడు ఇప్పుడు ఎన్ని పోసామో ఏమో ఇప్పుడు చక్కగా పోతాడు బండి పట్టుకొని మీరు అందరు అట్నే అంటారు నువ్వు ఎందుకు బాధపడతావు బిడ్డ పోతే పోని ఏమో ఏమో తీ మీ లొల్లి పాడవాడా ఇక పోతానా మీరు ముసలి అత్తదా చూల్ది నువ్వు చెప్పి నువ్వు తీసి ఓ చెవుడుదానా తిన్నా తిన్నావా